ఏసీ న్యూస్ కి స్వాగతం. బిట్లో మనకు నాకు కూడా అండి తర్వాత ఒక నిమిషం. నేను పంచాయతీ మీద ఆర్టీ యాక్ట్ పెట్టి నివేదిక తీసుకొని ఎంక్వైరీకి డిఎల్పిఓ గారికి ఇచ్చిన కాడి నుంచి ఇతను మానసికంగా లక్షల్లో డబ్బులు తినేస్తున్నాడు కాబట్టి మానసికంగా బాధపడతా సంఘం వెంకయ్య అతను ఆ రోజు దాకా ఏం చేయలే. ఎప్పుడైతే గొడవ జరిగిందో గొడవ జరిగిన నా మీద దాడి చేసిన పక్క రోజు నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేసేదానికి నా మీద తప్పుడు కేసులు పెట్టేదానికి పెట్టి ఇరికించాలని ఓ నాయకుడు అతని వెనక ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు నాకు తెలుసు. ఆ నాయకుడు నన్నే ఏది ఎంక్వైరీ చేయించమని చెప్పి నన్ను ఉసుగొలిపింది ఆ నాయకుడే. ఆ నాయకుడు ఎవరో మీరే తెలుసుకుంటారు గ్రామస్తులారా. ఆ నాయకుడే నాకు ఆర్టీఐ పెట్టు, అతని ఆధారాలన్నీ పెట్టు, అతన్ని మనకు అగైనెస్ట్ గా చేశాడు. అతను నా దగ్గరికి రావాలా, నా కాళ్ళ దగ్గరికి రావాలా, నిన్ను కొట్టింది కాదు, నా మీద దాడి చేయించాడు, నీ మీద దాడి చేసింది కాదు, నా ఇంటి మీదకి వచ్చి నన్ను తిట్టాడు, వాడి సంగతి తేలస్తా, నువ్వు ఈ విధంగా నువ్వు లీగల్ గా అన్ని తీసుకొని నా దగ్గరికి రా, నీకు వాడిని బేడీ లేగిస్తా, మన పార్టీ రాగానే బేడీ లేగిస్తా అని చెప్పాడు. అలా చెప్పి నన్ను ముందుకు నెట్టి ఈ రోజు ఒంటరిగా వదిలేసి అతను మళ్ళీ కాళ్ళ కింద పోయి పడిన తర్వాత నన్ను వదిలేశాడు. నేను నిజాయితీగా నేను నమ్ముకున్న దానికి సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఈ రోజు దాకా నాకు ప్రాణం మీదకి వచ్చినా కానీ కూడా వెనకడుగు వేయకుండా నేను ముందుకెళ్ళాను. ఈ విచారణ తేలితే పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది. ఈ పెద్ద మొత్తంలో 40 నుంచి 50 లక్షల డబ్బులు వస్తుంది. ఇది కాకుండా అక్రమంగా చాలా తినేస్తున్నారు. ఈ డబ్బులన్నీ కూడా మైపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి. అది గుర్తు పెట్టుకుంటే చాలు గ్రామస్తులు. నాకు ఇంకేమి పేరు ప్రఖ్యాతల అవసరం కోసం నేను చేయలేదు. మైపాడులో ఇలాంటి చాలా మంది దొంగ రాజకీయ నాయకులు దొంగల్ని ఇనామినేషన్ ప్రెసిడెంట్లను చేసి ఈ విధంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాడిని భయభ్రాంతులకు గురి చేసి వాడు లేనిపోని అన్ని చెప్పి జనాల్ని అమాయక మత్స్యకారుల్ని వాళ్ళకి ఏం తెలియని వాళ్ళని తీసుకువచ్చి మందు వేసి గొడవలకు కారణం చేసి వాళ్ళని కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి సంఘం వెంకయ్య ఇలాంటి నాయకులు వీళ్ళపై చర్యలు తీసుకొని వీళ్ళకి కఠిన శిక్ష పడాలా. ఇతనికి ఇంకా చాలా ఉన్నాయి. ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్నాడు. డ్రగ్స్, ఇలాంటి అతని వల్లే డ్రగ్స్ బయటకు వస్తున్నాయి. నా మీద నేను టెర్రరిస్ట్ అని నేను లీగల్ గా పోయి అర్జీలు ఇచ్చి న్యాయం చేయమని చెప్పి ఈ డ్రగ్స్ మీద పలుసార్లు మన పోలీసు వారికి ఎక్సైజ్ శాఖ వారికి ఫిర్యాదు చేస్తున్నాను. కావాలంటే ఎవరైనా కనుక్కోండి. ఎక్సైజ్ సిఐ జీవి ప్రసాద్ రెడ్డి గారిని కనుక్కోండి, మన ఎస్ఐ నాగార్జున రెడ్డి గారిని కనుక్కోండి. పలుసార్లు ఫిర్యాదు చేసిన అతను నేనే. పోయినసారి కూడా మొన్న సోమవారం గ్రీవెన్స్ లో కూడా డాబాలలో మద్యం తాగిచ్చి గొడవలకు కారణం అవుతున్నాయి అని నేను కూడా ఇచ్చింది నేనే, కంప్లైంట్ ఇచ్చా. అలాంటిది నా మీదే తప్పుడు ప్రచారం చేసి, ఎందుకంటే వాళ్ళకి మంది ఉంది, ఒక కులంని అడ్డం పెట్టుకొని అందరినీ రౌడీల్ని మేపతా చేస్తా దాడులు చేయిస్తా ఉన్నారు. ఒక అమాయకుడు గోవర్ధన్ ఇల్లు కట్టుకోవాలంటే 50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు ఒక అతని దగ్గర. అవ్వారు నరసయ్య అనే దగ్గర ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ఓసి లేకుండా డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు ముందుకొచ్చి పంచాయతీ కాడికి వచ్చి చెప్తాను అని చెప్పి ఫోన్ లో వాంగ్మూలం తెలియజేస్తే వాళ్ళందరూ కలిసి గుమిగూడిగా అతన్ని బెదిరించి ఒక ప్రెస్ మీట్ పెట్టించాడు. చాముండి టీవీ పని. ఇలాంటి అతను క్రిమినల్ ని అసలుకి ఎస్ఐ గారు మీరు ఇతన్ని గమనిస్తానే ఉన్నారు. ప్రతిదీ పోస్ట్ పెట్టేవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇతను ఫేక్ పెట్టేది, అందరిని ఇబ్బంది పెట్టేది, జనాల్ని డిమాండ్ చేసేది, చిన్న చిన్న వ్యాపారస్తులను యాడ్ అని చెప్పేది, డబ్బులు అడిగేది, చిన్న వ్యాపారస్తులను కూడా మరీ దారుణంగా. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఛానల్ని బాయ్కాట్ చేయాలి. దాని మీద ఏదైనా జరిగితే కేసు కూడా ఫైల్ చేయాలి. ఇదే నేను కోరుతున్నది మీకు అందరికీ. నేను అదే కోరుతున్నాను. మైపాడు గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకోండి, పెద్ద అమౌంట్ వస్తుంది మనకి. ఇది మైపాడు పంచాయతీకి మొత్తం ఉపయోగపడుతుంది. రెడ్డి మాది మైపాడు గ్రామం. మా మైపాడు గ్రామంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం గురించి నేను ఫిర్యాదు చేయడంతో తప్పించుకోలేక సంఘం వెంకయ్య అనే ప్రెసిడెంట్
నాపై దాడి చేయించి మీడియా మిత్రుల దగ్గర ఫుటేజ్లు మొత్తం అన్ని డిలీట్ చేయించి జోరోఫల్లి పనేంద్ర అనే యూట్యూబ్ ఛానల్ ఒక అతను ఈ మీడియా వాళ్ళందరికీ పెరుక్కొని డిలీట్ చేశాడు. దీనిపై గౌరవ కలెక్టర్ గారికి పంచాయతీల దుర్వినియోగం సంబంధించి పూర్తి ఆధారాలు, రికార్డింగ్లు, వీడియోలతో సహా కలెక్టర్ గారికి చూపెట్టాను. కలెక్టర్ గారు వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఇందుకూరుపేట పోలీసు వారికి వాళ్ళపై కేసు నమోదు చేయమని చెప్పి తెలియజేశారు. ఇది కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే కాకుండా గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి సంఘం వెంకయ్య అనే అతను నేను డ్రగ్స్ అమ్ముతున్నాను, డ్రగ్స్ తీసుకుంటున్నానని చెప్పి తప్పుడు ప్రచారాలు ఒక యూట్యూబ్ ఛానల్ వాడి చాముండి టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేసి నా పేరుకు భంగం కలిగేటట్టు చేశాడు. ఇతని మీద ఖచ్చితంగా నేను పరువు నష్టం దావా కూడా వేస్తాను. ఇప్పుడు ఇతని ఛానల్ని ఎవరైనా మీడియా మిత్రులు ఖచ్చితంగా ఇతన్ని బాయ్కాట్ చేయాలి. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేసి తప్పుదోవ పట్టిస్తా మన మీడియా మిత్రుల మీదకి దాడికి వచ్చేదానికి కారణమైనాడు. ఇలాంటి ఛానల్ని నడుపుతున్న అతని కింద ఎవరైనా కానీ ఉన్నా కానీ కూడా వాళ్ళందరూ పని చేయకుండా మానేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది గౌరవ ఎస్ఐ గారు దీన్ని అతను పెట్టిన పోస్టులు కానీ ఇవన్నీ కానీ మొన్న కూడా గతంలో కూడా ఒక జరిగిందని చెప్పి పిల్లల్ని తీసుకెళ్తున్నారని చెప్పి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి తప్పుడు వార్త ప్రచారం చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. ఇలాంటి వ్యక్తి, తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తిని ఛానల్ని బాయ్కాట్ చేయాలని కోరుతున్నాను. అదొకటి. మైపాడు పంచాయతీ అసలుకి మైపాడు గ్రామంలో మైపాడు గ్రామస్తులు ఉండారా లేరా? నేను నిజాయితీగా జరుగుతున్న అక్రమాలని ఆర్టీఐ యాక్ట్ పెట్టి ఇంత 50 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అని చెప్పి నేను నిజాయితీగా లీగల్ గా పోతా ఉంటే నా మీద దాడి చేస్తుంటే ఒక్కరు కూడా ఖండించలేదు. కొందరు మద్దతు తెలిపారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నా వెనక నుండి చాలా మంది నాకు మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు నాపై జరిగిన ఇలాంటి నన్ను నా పేరు ప్రతిష్టలు దెబ్బతీయడానికి, వాళ్ళు తప్పించుకోవడానికి, నన్ను బెదిరించేదానికి ప్రయత్నాలు చేసి ఓటమి పాలయ్యారు. ఈ రోజు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ శిక్ష పడుతుంది వాళ్ళకి తప్పకుండా. కలెక్టర్ గారి మీద నాకు నమ్మకం ఉంది. కలెక్టర్ గారు వెంటనే కేసు నమోదు చేయమన్నారు. ఎస్ఐ గారికి చెప్పి పూర్తి ఆధారాలు వీడియోలతో సహా ఇస్తున్నాను. గొడవలో జరిగిన పూర్తి ఆధారాలతో సహా మీడియా మిత్రులకి అందరికి ఇస్తున్నాను. ఎంక్వైరీ జరిగిన ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన ఆడియో రికార్డింగ్లు, వీడియోలు పూర్తిగా మీడియా మిత్రులకు ఇస్తున్నాను. దీంట్లో పూర్తి ఆధారాలు ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని నా మీద తప్పుడు కేసు పెట్టాలని చూశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని ట్రై చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా నా మీద తప్పుడు కేసు పెట్టాలనుకున్న వాళ్ళ మీద కూడా నేను వెళ్తాను. వాళ్ళ మీద లీగల్ గా వెళ్తాను. ఇలాంటి చర్యలు మళ్ళీ గ్రామంలో పునరావృతం కాకూడదు. అదే విధంగా మైపాడు పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని కూడా డిఎల్పిఓ గారు నెల్లూరులో ఉన్నతాధికారి, ఇప్పుడు డిఎల్పిఓ రమణయ్య గారిని పక్కన పెట్టి వేరే అధికారి చేత చేయిస్తానని తెలియజేశారు. వారికి నా కృతజ్ఞతలు. నెల్లూరులో సజావుగా సమగ్ర విచారణ జరిపి నిధులు తేలుస్తామని చెప్పినందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.